స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి సార్. ఏమైనా ప్రాబ్లం, ఏమైనా వాయిస్ ఏమైనా క్లియర్ చెప్తాను. ఓకే ఓకే సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ పాన్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ యొక్క సెషన్ తీసుకోవడం జరిగింది. టీంలో వేరే వాళ్ళ యొక్క సెషన్ ఉండే వాళ్ళు అందుబాటులో లేకపోవడం ద్వారా ఈ యొక్క సెషన్ అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకోవడం జరిగింది. సో ఒక టాపిక్ ఈరోజు సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ సక్సెస్. ఈ సక్సెస్ ఈరోజు మనందరం కూడా వెస్టీజ్కి వచ్చింది సక్సెస్ కోసం రావడం జరిగింది. అంటే ఈరోజు చాలా మంది కూడా వందలో చూసుకున్నట్లయితే 100% లో తీసుకున్నట్లయితే ఒక 90 to 95% ఫెయిల్యూర్ అవుతా ఉన్నారు. కేవలం ఒక 5% మాత్రమే సక్సెస్ అవుతా ఉన్నారు. సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా స్పీడ్గా సక్సెస్ అవుతున్నారు. కానీ వాళ్ళు 6 నెలలైనా ఇన్కమ్ రావట్లేదు, సంవత్సరం అయినా ఇన్కమ్ రావట్లేదు, నాకు 2 years అయినా గ్రోత్ రావట్లేదు, చాలా సంవత్సరాలు నెలలు పడతా ఉంది, నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, టీం రావట్లేదు, లెవెల్ పెరగట్లేదు, ఇన్కమ్ పెరగట్లేదు. సో చాలా విషయాలు చెప్తా ఉంటారు. దానివల్ల ఎంతో మంది డ్రాప్ అవుతూ ఉంటారు. అదే మరి అనదర్ ఎండ్లో మిగతా 5% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా సక్సెస్ అవుతూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఇన్కమ్ పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ ఏదైతే ఉందో, వాళ్ళు అనుకున్నటువంటి సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ని వాళ్ళు ఈజీగా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళకు వీళ్ళకు ఒకటే ప్లాట్ఫామ్, మరి ఎక్కడ తేడా ఉంది? వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతా ఉన్నారు, వీళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, ఓకేనా అనేది ఈరోజు యొక్క సెషన్. ఓకేనా, ముఖ్యంగా పాండ్ సార్కి వెరీ థ్యాంక్స్ ఈ యొక్క వేదిక నాకు ఇచ్చినందుకు. ఓకే, నా యొక్క వ్యూస్ కొంచెం షేర్ చేసుకోవడానికి అవకాశం వచ్చినందుకు. ముఖ్యంగా ఈ సక్సెస్ అవ్వాలి అంటే దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. వెస్టీజ్లో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరైతే ఆ సిస్టమ్ని కనెక్ట్ అయ్యి ఎవరైతే సిస్టమ్ని ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు. సింపుల్ లాజిక్. ఫెయిల్యూర్కి సక్సెస్కి తేడా ఎక్కడ ఉంది సార్ అంటే సిస్టమ్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో, సిస్టమ్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఎవరైతే సిస్టమ్ని కనెక్ట్ చేసుకోవట్లేదో, ఎవరైతే సిస్టమ్ని ఫాలో అవ్వట్లేదో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. సింపుల్ తేడా ఇది ఒకటే ఉంటుంది. మరి ఇదేంటి సార్, ఇదేంటి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, డ్రైవింగ్ చేయాలి అంటే దానికంటే ఒక రూల్స్ ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. సో ఎక్కడ మనం ఏ లైన్లో వెళ్ళాలి, రైట్లో వెళ్ళాలి, లెఫ్ట్లో వెళ్ళాలి, సిగ్నల్స్ ఉంటాయి, బ్లూ, రెడ్, గ్రీన్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ అదొక సిస్టమ్, ట్రాఫిక్ రూల్స్ అవి. సో నువ్వు సేఫ్గా నీ యొక్క గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఆ రూల్స్ని, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతే ఈజీగా సేఫ్గా, ఓకేనా, నువ్వు అనుకున్నటువంటి గమ్యాన్ని రీచ్ అవ్వచ్చు. లేదు సార్ నేను ట్రాఫిక్ రూల్ ఫాలో గాను, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తాను, సిగ్నల్ జంప్ చేస్తాను, అఫ్ కోర్స్ వెళ్ళొచ్చు, కానీ నీ సేఫ్ అనేది అక్కడ గ్యారంటీ లేదు. యాక్సిడెంట్ అవ్వచ్చు, ఓకేనా, దాంతోపాటు ఏదైనా జరగవచ్చు, ఓకేనా, అక్కడ గ్యారంటీ లేదు. సిస్టంలో వెళ్ళినట్లయితే, ట్రాఫిక్ సిస్టమ్ వెళ్ళినట్లయితే కంపల్సరీగా అక్కడ సేఫ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సిస్టమ్ ఫాలో అయినట్లయితే కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుంది. ఒకవేళ సిస్టమ్ ఫాలో కాకుండా కూడా సక్సెస్ వస్తుంది. అడ్డుదిడ్డంగా పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ వస్తుంది, కానీ ఆ సక్సెస్ అనేది పర్మనెంట్ కాదు. ఓకేనా, చాలా మందికి సక్సెస్ అనేది వస్తుంది, దాని తర్వాత ఓకేనా ఫెయిల్యూర్ అనేది మళ్ళీ పరిచయం అవడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే సిస్టమ్ రూల్స్ బ్రేక్ చేయడం ద్వారా, వాళ్ళు నచ్చినట్టు చేయడం ద్వారా
ఓకేనా, అది పర్మనెంట్ గా కాకుండా టెంపరీగా ఉంటుంది అనమాట సక్సెస్ అనేది. సో దేనికైనా సక్సెస్ కి థంబ్ రూల్స్ ఉంటాయి. మరి సక్సెస్ అనేది ట్రాఫిక్ రూల్స్ ఏవైతే దానికి ఒక రూల్స్ ఉంటాయో, మరి సక్సెస్ లో కూడా దానికంటూ ఒక థంబ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. థంబ్ రూల్స్ అనేది ఏం చేస్తారంటే, మనం మొట్టమొదటిగా సిస్టానికి కట్టుబడి ఉండాలి. మన సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అడాప్ట్ చేసుకోవాలి, దానికి ఒబే అయిపోవాలి. ఇక్కడ సిస్టమ్ అనేది మనకు ఆల్రెడీ సిస్టమ్, మన గౌతమ్ బాలి సార్ అలాగే నెట్వర్క్ ఇండస్ట్రీలో మనకంటూ ఒక సిస్టమ్ని, చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్ని మన గౌతమ్ బాలి సార్ మనకు అందివ్వడం జరిగింది. ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సమానమే. ఈరోజు ఆయమ్మ కానించి ఐఏఎస్ ఆఫీసర్ వరకు, ఓకేనా, ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అదే స్టేజ్లో సక్సెస్ అవుతా ఉన్నారు. ఈరోజు ఆయమ్మ కూడా అదే సిస్టంలో సక్సెస్ అవుతున్నది. అంటే సిస్టమ్ ఒక్కటే సిస్టమ్. ఇక్కడ ఆయమ్మ సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే సిస్టమ్ ఫాలో అవడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ అవడం కారణం ఏంటంటే సిస్టమ్ని ఫాలో అవడం. సిస్టమ్ కట్టుబడి ఉండి సిస్టమ్కి ఎవరైతే ఒబే పనిచేస్తారో, ఓకేనా, వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఇక్కడ సిస్టమ్ అంటే ఇట్ ఇస్ నాట్ అప్లైన్ సిస్టమ్. చాలా మంది అప్లైన్స్, ఓకేనా, సొంతంగా కొన్ని సిస్టమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అది కాదు, ఓకేనా, వెస్టీజ్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఎవరైతే వెస్టీజ్ సిస్టమ్ని ఫాలో అవుతారో, ఓకేనా, వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది జాయినింగ్ బిజినెస్ అనుకుంటారు. చాలా మంది రాగానే కొంతమంది మీటింగ్స్ వల్ల కొంతమంది చెక్స్ చూసి, ఓకేనా, కొంతమంది వచ్చినటువంటి కార్లను చూసి, ఓకేనా, బాగా ఇన్స్పైర్ ఏం చేస్తారంటే, ఓకేనా, మొత్తం ఐడీలు వేసేసుకుంటూ వెళ్ళిపోతారు, జాయినింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడే జరుగుతుంది మిస్టేక్ అనేది. ఐడీలు అవుతూ ఉంటాయి కానీ ఎవరు కూడా పర్చేసింగ్ జరగదు, టీవీస్ రావు, మీటింగ్ రారు, ఓకేనా. అక్కడనే ఫెయిల్యూర్ అనేది అక్కడనే పరిచయం అవుతుంది. సార్ ఎవరు రావట్లేదు సార్, ఎవరు వినట్లేదు సార్. ఎందుకు అంటే ఇది నువ్వు జైనింగ్ బిజినెస్ అనుకుంటున్నావు. నువ్వు జైనింగ్ కనిపించిన వాళ్ళందరినీ కూడా జైన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నావు. ఇందులో అందరికి అవకాశం ఉంది, ఓకేనా. అలా అని చెప్పేసి మనం కేవలం జైన్ చేసుకుంటూ వెళ్తా ఉంటే అది సక్సెస్ కాదు అన్నమాట. ఇక్కడ చాలా మంది కూడా ఏంటంటే, ఇక్కడ ఎంతో మంది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్లాట్ఫామ్ నుంచి వస్తుంటారు. ఇక్కడ మనం జైనింగ్ ఎవరైతే చేస్తున్నామో, ఓకేనా, మనం జైన్ బిజినెస్ అని చెప్పేసి జైన్ చేసుకుంటూ వెళ్తా ఉంటే, అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి వస్తారు. ఒకరు స్టూడెంట్ వస్తారు, ఒక హౌస్ వైఫ్ వస్తుంది, ఒక జాబ్ చేసే వాళ్ళు వస్తారు, బిజినెస్ చేసే వాళ్ళు వస్తుంటారు, ప్రొఫెషనల్స్ వస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు ఏదైతే పని చేస్తారో, ఒక కూలి పని చేస్తుంటే ఆ కూలి చేసేటటువంటి ఆ మైండ్ సెట్ తోటి వెస్టీలోకి రావడం, ఓకేనా. టీచర్ మైండ్ సెట్ తోటి వెస్టీలోకి రావడం, బిజినెస్ పర్సన్ ఆ యొక్క ఆలోచనతో సిస్టమ్ ఇక్కడికి రావడం. అంటే ఇక్కడ సిస్టమ్ ని వాళ్ళు ఫాలో కాకుండా వాళ్ళ యొక్క సొంత ఆలోచనతో ఇక్కడ వర్క్ చేశారు కాబట్టి సక్సెస్ అనేది రాదనమాట. పాన్సర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నీకెంత తెలివైన ఉంటని, బయట ఎంత తోపైన కానీ నీ ఆలోచన అంతా కూడా ఒక మూట కట్టి ఒక బీరులో పెట్టేసి అంటాడు పాన్సర్. సో ఇక్కడ కూడా అనమాట మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఇక్కడికి వస్తాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా పక్కన పెట్టేసి ఇక్కడ సిస్టమ్ ఏదైతే ఉందో, వెస్టీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని ఫాలో అవుతే, ఓకేనా, ఇక్కడ సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా మంది జైనింగ్ బిజినెస్ అని చెప్పేసి జైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు, ఓకేనా. ఇక్కడ జైనింగ్ బిజినెస్ అనేది ఆబ్వియస్ గా మనకు నెగిటివ్ అనేది వస్తుంది. వాళ్ళ సిస్టమ్ జైన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సిస్టమ్ అనేది అర్థం కాక వాళ్ళు ప్రొడక్ట్స్ డీల్స్ మీటింగ్ దాకా రారు, ప్రోడక్ట్ తీసుకోరు, ఓకేనా. వాళ్ళు ఫోన్ చేసే ఫోన్ ఎత్తారు. ఈ విధంగా ఏమైపోతుందంటే, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు ఈజీగా నెగిటివ్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్న విషయాలకి నెగిటివ్ అయి ఆగిపోతారు, ఓకేనా. ఇదంతా రావడం కారణం ఏంటంటే, ఈ రిజల్ట్ రావాలి అంటే వీళ్ళ యొక్క
వీళ్ళకు పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళ పాత ఎక్స్పీరియన్స్ అవుతున్నాయో వాళ్ళు వదిలేసేయాలి. వాళ్ళు వదిలేసి ఓకేనా, మనకు సిస్టమ్ని ఫాలో అవ్వాలి, సిస్టమ్ని నేర్చుకోవాలి. ఈ సిస్టమ్ అనేది ఎట్లా వస్తుంది మరి? ఈ సిస్టమ్ అనేది ఎక్కడ నేర్చుకుంటావు అంటే ఓకేనా, ఇక్కడ ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళని మనం హోమ్ మీటింగ్ ద్వారా పరిచయం చేసుకున్న తర్వాత వారిని సిస్టమ్ అడాప్ట్ చేసుకోవడానికి, సిస్టమ్ నేర్పించడానికి మనం ఎన్నో ట్రైనింగ్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ట్రైనింగ్స్ వల్ల మనం అక్కడ సిస్టమ్ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ట్రైనింగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మీటింగ్స్, అంటే హోమ్ మీటింగ్స్ కానీ, డిఎల్సీ మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ, బూట్ క్యాంప్స్ కానీ ఓకేనా, లీడర్స్ మీట్స్ కానీ, దాంతోపాటు ఎన్నోటువంటి మనకు మీటింగ్స్, చాలా చాలా పెద్ద మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, నారశక్తి లాంటి మీటింగ్స్ కానీ. సో ఇవన్నీ మీటింగ్స్ ద్వారా ఏమవుతుందంటే సిస్టమ్ అర్థమవుతుంది. ఎప్పుడైతే సిస్టమ్ అర్థమవుతుందో, అంటే మనకు సిస్టమ్ అర్థమవుతుందో ఇక్కడ సక్సెస్ గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి నేను చెప్పేటటువంటి విషయం అయితే ఉందో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మనకు ఇక్కడ మన ఇంట్లో కరెంట్ వస్తుంది. కరెంట్ రావడానికి మూల కారణం ఏంది? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో కరెంట్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి, దాని తర్వాత మనలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఒక కరెంట్ లైన్ కలిపి మన ఇంటికి ఆ యొక్క కరెంట్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మన ఇంట్లో లైట్ అనేది వస్తుంది. ఒకవేళ మన ఇంట పక్కపండి ట్రాన్స్ఫార్మర్ ఉండి మన ఇంట్లో ఉన్నటువంటి కరెంట్కి దానికి కనెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? మన ఇంట్లోకి కరెంట్ అనేది రాదు. పక్కనే ఉన్నా కూడా ఇక్కడ కూడా అంతే అనమాట. అంటే ఇక్కడ కూడా సిస్టమ్ని ఎవరైతే కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళు కంపల్సరిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ను అర్థం చేసుకోకుండా కేవలం చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే జైనింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకటి, ఇది జైనింగ్ బిజినెస్ కాదు. ఇది ఏంటి సార్ మరి అంటే, ఇది ట్రైనింగ్ బిజినెస్. అందుకే ఈరోజు ఎన్నో ట్రైనింగ్స్ వల్ల ఈరోజు ఎంతో మంది ఎవరైతే ఎక్కువ ట్రైనింగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ ఈజీగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతున్నారు. అందుకే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈరోజు మనకి ఎన్నో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూడండి పాన్సర్ వీళ్ళు మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఎన్నో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి వారం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. డిఎల్సీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, సెమినార్ జరుగుతూ ఉన్నాయి, బూట్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి, గెట్ టుగెదర్ జరుగుతూ ఉన్నాయి, లీడర్స్ మీట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు? ఒకటి మీటింగ్ ఎప్పుడు ఒక డిఎల్సీ మీటింగ్ కండక్ట్ చేస్తే సరిపోతుంది కదా? అలా కాదు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మీటింగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసినప్పుడే చాలా స్ట్రాంగ్ టీం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్క మొక్కకి, ప్రతి ఒక్క గింజకి ఒక మహావృక్షం అయ్యేటటువంటి లక్షణం ఉంటుంది సార్, ప్రతి ఒక్క గింజకి. ఓకేనా? అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క గింజ మొలకెత్తదు, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ సక్సెస్ కాడు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇక్కడ ట్రైనింగ్ ఎవరైతే తీసుకుంటారో ఓకేనా, వాళ్ళు కంపల్సరిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సిస్టమ్ ని కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరైతే ఇక్కడ సిస్టమ్ కనెక్ట్ చేసుకొని ఎవరైతే ఎక్కువ ట్రైనింగ్స్ తీసుకుంటారో ఓకేనా, ఆ ట్రైనింగ్స్ లో వాళ్ళు ఒక స్ట్రాంగ్ లీడర్ గా తయారవడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు వీళ్ళు ఎవరైతే ఇది ఒక బిజినెస్ అని ఎవరైతే ఫీల్ అవుతారో, ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్ అని చెప్పేసి ఎవరైతే స్ట్రాంగ్ గా డిసైడ్ అయి పని చేస్తారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వచ్చినటువంటి బెస్టీకి వచ్చిన తర్వాత రాకముందుకు ఇక్కడ చాలా మంది చేసేటటువంటి ఆలోచనతో, ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఒక వ్యక్తి ఒక టీచర్ గా ఉన్నటువంటి ఆలోచనతో ఇక్కడికి వస్తారు, ఒక కూలీ ఆలోచనతో ఇక్కడికి వస్తారు. అదే విధంగా ఒక బిజినెస్ పర్సన్ బిజినెస్ మైండ్ తోటి ఇక్కడికి వస్తారు. మనం
బయట వాళ్ళు కూలీ చేసే వాళ్ళు అక్కడ 100% అక్కడ ఎఫర్ట్ పెడతారు. 10 గంటలు 12 గంటలు అక్కడ పని చేస్తారు. ఒక ఎంప్లాయీ అక్కడ 10 నుంచి 12 గంటలు పని చేస్తారు. ఒక బిజినెస్ పర్సన్ ఒక బిజినెస్ చేయాలి అంటే అతను ఎంతో పెట్టుబడి పెట్టి ఓకేనా రెగ్యులర్ గా ఆ యొక్క బిజినెస్ నడిపిస్తూ కమిట్మెంట్ గా డెడికేషన్ గా ఎంతో రిస్క్ తీసుకొని అక్కడ బిజినెస్ చేస్తాడు. కానీ అదే ఇక్కడికి వచ్చిన తర్వాత వెస్ట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే టోటల్ రివర్స్ అయిపోతుంది. ఐడియా అనేది కలుపుతాం ఓకేనా. ఇది అప్లైనర్ బిజినెస్ గా ఫీల్ అవుతారు. అప్లైనరే ఓకేనా, అప్లైనర్ ఐడియలైజ్ చేయాలి, అప్లైనర్ టీమ్ చేసేయాలి, అప్లైనర్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలి, అప్లైనరే లెవెల్ అచీవ్మెంట్ చేయాలి, అప్లైనరే ఓకేనా చెక్ ఇప్పియాలి అనేటటువంటి కోణంలో చాలా మంది కూడా ఓకేనా ఆలోచన చేయడం జరుగుతుంది. అందుకే ఎక్కువ కూడా కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. కానీ ఎవరైతే ఇది నా బిజినెస్ అని చెప్పేసి ఫీల్ అవుతారో ఓకేనా, ఇది నా సక్సెస్ అని ఎవరైతే ఫీల్ అవుతారో, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఇది ఓకేనా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్, బయట అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి బిజినెస్ ఓకేనా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిస్క్ లేకుండా ఓకేనా ఒక కమిట్మెంట్ తోటి ఇక్కడ ఇది నా బిజినెస్ అని చెప్పేసి ఎవరైతే కమిట్మెంట్ గా వర్క్ చేసుకుంటారో ఓకేనా వాళ్ళందరూ కూడా ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటి సార్? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏముంది? బయట అయితే కొన్ని ఒక 1000 రూపాయలు సంపాదించాలంటే 1000 సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్ల పెట్టుబడి పెట్టాలి, కోట్లు సంపాదించాలంటే ఓకేనా 100 కోట్ల పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ పెట్టుబడి ఇక్కడ రెగ్యులర్ గా మన ఇంటి ఖర్చులే బయట ఉండేటటువంటి సబ్బులు షాంపూలు ఓకేనా ఈ యొక్క నిత్య అవసరాలని మన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టడం జరుగుతుంది. అంతే కదా. చాలా మంది ఇది చాలా చిన్న బిజినెస్ గా భావించి ఓకేనా ఎందుకంటే ఇది చాలా మన హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి మన ఆపర్చునిటీ వెళ్తుంది కాబట్టిగా ఇది చాలా చిన్న బిజినెస్ గా ఫీల్ అవుతారు, ఆలోచిస్తారు, చాలా చిన్న చూపు చూస్తారు. ఎందుకు అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు కనుక వాళ్ళు చాలా మంది ఇది చాలా చిన్న బిజినెస్ అని చెప్పేసి వాళ్ళు ఇలా వస్తుంటారు పోతుంటారు. అందుకే ఇక్కడ 95% ఫెయిల్ అవడానికి కారణం ఇదే అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు ఓకేనా, మనమే ఆపర్చునిటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం కాబట్టిగా ఇది చాలా చిన్నగా ఓకేనా ఆలోచించడం, చాలా చిన్న చూపుతో చూడడం జరుగుతూ ఉంది ఓకేనా. ఇది 3వ పాయింట్. ఇక్కడ ఏంటంటే సార్ సక్సెస్ లో ఈ యొక్క సిస్టమ్ లో ఇది ఎవరైతే సెకండ్ పాయింట్ ఎలా చెప్పింది, ఎవరైతే ఇది నా బిజినెస్ అని ఫీల్ అవుతారో ఓకేనా ఇది ఇక్కడ సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ మీటింగ్స్ ఇక్కడ సిస్టమ్ కి ఇక్కడ సక్సెస్ కి ఇవి చాలా హార్ట్ అన్నమాట, హార్ట్ ఆఫ్ ది బిజినెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ కానీ ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎవరైతే ఈ యొక్క మీటింగ్స్ ని ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారో, ఎవరైతే టీమ్ ని ఎక్కువ అటెండ్ చేయించుకుంటారో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా 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 ఓకేనా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీటింగ్స్ అనేటివి అన్ని ఒకే విధంగా ఉండవు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా ఒక వ్యక్తి ఎవరు సక్సెస్ అవుతున్నారని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరు కూడా మనకు చెప్పేటటువంటి హోమ్ మీటింగ్ లో ఎవరు కూడా లీడర్ గా తయారవ్వరు. ఎక్కడ లీడర్ గా తయారవుతారు అంటే ఓకేనా మనం సెమినార్స్ కానీ బూట్ క్యాంపులు కానీ ఇక్కడ సక్సెస్ అయినటువంటి ఏ లీడర్ అయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ నోటి నుంచి వచ్చేటటువంటి మాట ఎవరైనా హోమ్ మీటింగ్ల ద్వారా నేను ఓకేనా ఈరోజు ఇంత విత్ లీడర్ అని చెప్తారా? లేదు కదా. ఏదో సెమినార్లో కానీ బూట్ క్యాంపులో కానీ ఓకేనా వాళ్ళ ఆ యొక్క మీటింగ్లలో సిస్టమ్ ని అర్థం చేసుకున్నారు సార్. ఆ మీటింగ్లలో నాకు కనెక్ట్ అయింది, ఆ మీటింగ్ లో నా యొక్క గోల్ ఏందో అర్థమైంది, ఎస్ ఈ మీటింగ్ లో నేను సక్సెస్ అవుతానని చెప్పేసి నమ్మకం నాకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు పెద్ద మీటింగ్లలో మాత్రమే వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ మైండ్ అనేది విచ్చుకోవడం జరుగుతుంది, వాళ్ళకి నమ్మకం అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. అందుకే మనం సక్సెస్ కావాలి అంటే మనం పెద్ద మీటింగ్లకు అటెండ్ అవుతూ ఉండాలి, ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఉండాలి. మనతో పాటు మన కింద ఉన్నటువంటి టీమ్ ని కూడా ఎక్కువ మొత్తంలో ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ కు ఓకేనా పెద్ద మీటింగ్లకు కనెక్ట్ చేసుకుంటేనే ఓకేనా వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితేనే వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. వాళ్ళు డిసైడ్ అవ్వడం జరుగుతుంది
వాళ్ళు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో వాళ్ళకి లీడర్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి సార్. సక్సెస్ అయినటువంటి కొంచెం లీడర్స్, ఓకేనా, కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటి అంటే, ఇక్కడ డ్రీమ్ సక్సెస్ అవ్వాలంటే డ్రీమ్ అనేది ఇంపార్టెన్స్. ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ సక్సెస్ అయినటువంటి వ్యక్తులను అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకు ఈరోజు బీబీ మేడం కానీ, పాండ్ సార్ కానీ, ఓకేనా, మన ఎంఎస్ఆర్ సార్ కానీ, సైదుల్ సార్ కానీ, బాలన్ శ్రీనివాస్ సార్ కానీ, ఇలా చూడండి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డ్రీమ్ ఉంటుంది, వాళ్ళకు కమిట్మెంట్ ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది, ఓకేనా. అందుకే ఈరోజు వెస్టిల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళన్ని ఫేస్ చేసి ఈరోజు సక్సెస్ అవ్వడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవ్వడం కారణం ఏంటంటే డ్రీమ్ అనేది లేకపోవడం, ఓకేనా. వాళ్ళకి లైఫ్ లో ఏది అచీవ్మెంట్ అవ్వాలనో క్లారిటీ లేకపోవడం. ఇక్కడ బేసిక్ పాయింట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇవి నీకు ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ నీకు కావాల్సింది డ్రీమ్. ఇక్కడ డ్రీమ్స్ అనేది ఏంటి సార్? మరి డ్రీమ్ అనేది ఏంటిది అంటే చాలా మందికి క్లారిటీ ఉండదు ఇక్కడ, ఓకేనా. డ్రీమ్ అనేది ఏంటి అంటే ఫస్ట్ నీకు పర్సనల్ డ్రీమ్ అనేది ఒకటి ఉండాలి, నీకు వ్యక్తిగతంగా లక్ష్యం అనేది ఒకటి ఉండాలి, కోరిక అనేది ఒకటి ఉండాలి. ఆ పర్సనల్ డ్రీమ్ అనేది ఏంటి సార్ అంటే నీకంటూ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, ఓకేనా, అప్పు లేని జీవితం కావాలి, ఇలా పిల్లల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి, ఒక మంచి చదువులు చదివియాలి, ఒక మంచి గౌరవంగా బతకాలి, ఒక భూమి కొనుక్కోవాలి, ప్లాట్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి. ఇవన్నీ పర్సనల్ డ్రీమ్స్, ఓకేనా. ఈ పర్సనల్ డ్రీమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతో పాటు ప్రొఫెషనల్ డ్రీమ్ ఉండాలి. ప్రొఫెషనల్ డ్రీమ్ అంటే ఏంటి సార్ అంటే ఈరోజు ప్రొఫెషనల్ డ్రీమ్ అంటే సిస్టమ్, వెస్టీజ్ లో ఇవన్నీ సాధించాలంటే ఇన్కమ్ కావాలి. అంటే ఇక్కడ ప్రొఫెషనల్ డ్రీమ్ అంటే లెవెల్స్. ఇక్కడ చాలా మంది మనం వస్తున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఒక 1 year అయినా కూడా బ్రాంజ్ లో ఉంటారు, సిల్వర్ లో ఉంటారు, ఓకేనా. 2 years అయినా అదే గోల్డ్ లో ఉంటారు. మరి ఇన్కమ్ అనేది పెరుగుతుందా? ఇక్కడ ఇన్కమ్ పెరగాలి అంటే సిస్టమ్ అనేది క్లారిటీగా ఉంది. మనకు 9 రకాల ఇన్కమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 9 రకాల ఇన్కమ్స్ నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? లెవెల్స్ పెరుగుతూ ఉండాలి. బ్రాంజ్ లో అన్నట్లయితే 4 ఇన్కమ్స్ మాత్రమే ఇస్తారు, 4 ఇన్కమ్స్ ఇస్తారు, ఓకేనా. సిల్వర్కి వెళ్ళినట్లయితే 6 ఇన్కమ్స్ ఇస్తారు, స్టార్కి వెళ్ళినట్లయితే 7 ఇన్కమ్ ఇస్తారు. నువ్వు కార్ అచీవ్మెంట్ కావాలన్నా, ఓకేనా, ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు సాధించాలి అన్నా, ఓకేనా, మన 7 ఇన్కమ్స్ మనం తీసుకోవాలి. ఎల్ఓబి తీసుకోవాలి, ఎల్ఓబిస్ టీమ్స్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత డైమండ్ రైట్ రావాలి, క్రౌన్ రైట్ రావాలి. క్రౌన్ రైటర్ అయి దాంతో క్రౌన్ రైటర్ అచీవ్మెంట్ అవుతే హౌస్ ఫండ్ వస్తుంది, యూస్డ్ అయితే ఎల్ఐటి క్లబ్ బోనస్ వస్తుంది. అంటే ఇక్కడ లెవెల్స్ ఇంక్రిమెంట్ అవుతా ఉంటేనే, నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతూ ఉంటేనే, సిస్టమ్ ప్రకారం ఆ యొక్క ఇన్కమ్స్ నువ్వు అచీవ్మెంట్ చేసుకుంటూ పోతేనే ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 1 year 1 lakh, 1 year 1 lakh అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ నా 1 year 1 lakh 1 lakh ఎట్లా సాధించాలి అనేటటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా మందిలో ఉండదు. ఏదో అందరు చెప్తారు కదా 1 year 1 lakh అని స్లోగన్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా గుంపులో గోవిందలాగా చెప్తా ఉంటారు. కానీ ఆ 1 year 1 lakh అనేది సాధిస్తానికి ఉన్నటువంటి సిస్టమ్ ఏది అనేది నువ్వు ఫస్ట్ మనం నేర్చుకోవాలి, తెలుసుకుని అదొక డ్రీమ్ పెట్టుకోవాలి. ఎస్, నువ్వు 1 year 1 lakh సాధించాలి అంటే నేను ఒక స్టార్ డైరెక్టర్ అవ్వాలి, కార్ ఫండ్ అచీవ్మెంట్ తీసుకోవాలి, ఓకేనా, ఒక 3 ఎల్ఓబిలు తీసుకోవాలి, ఒక డెప్త్ తీసుకోవాలి, 4 ఎల్ఓబిలు తీసుకోవాలి. ఒక నాలెడ్జ్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ను ఎప్పటి వరకు సాధిస్తావు, ఓకేనా, అనేది నీకంటూ ఒక గోల్ ఉండాలి. ఒక ఈ 6 months లో నేను గోల్డ్ స్టార్ డైరెక్టర్ అవ్వాలి, ఓకేనా, లేదంటే ఈ 1 year లో ఒక డైమండ్ డైరెక్టర్ అవ్వాలి. డైమండ్ డైరెక్టర్ కొన్ని ఎల్ఓబిలు తీసుకుంటూ, ఓకేనా, 1 year 1 lakh తీసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా ఒక ప్రొఫెషనల్ డ్రీమ్ అనేది ఉండాలి. నీకు ప్రొఫెషనల్ డ్రీమ్ అనేది లేకపోతే నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ సక్సెస్ అనేది రాదు.
గుర్తుపెట్టుకోండి, లెవెల్స్ పెరుగుకుంటూ పోతూ ఉంటేనే నీకు ఇన్కమ్ యాడ్ అవుతూ ఉంటేనే నువ్వు అనుకున్నటువంటి ఇన్కమ్ అనేది వస్తుంటది. దాంతో అప్పుడు నీ యొక్క డ్రీమ్ అనేది అచీవ్మెంట్ అవ్వడానికి ఉంటుంది. నువ్వు ఉన్నటువంటి అదే బ్రౌన్స్ లో అదే సిల్వర్ లో సంవత్సరాల తరబడి ఉంటే సక్సెస్ రాదు. ఓకేనా, ఇది నువ్వు చేంజ్ అవ్వడానికి నీలో ఒక డ్రీమ్ ఉండాలి. ఎస్, ఈ టైం వరకు అలా నేను ఈ లెవెల్ అచీవ్మెంట్ అవ్వాలి అని చెప్పేసి నీలో ఒక ప్రొఫెషనల్ డ్రీమ్ ఉంటేనే సక్సెస్ అవుతావు. అవన్నీ చేయాలి అంటే ఎలాగ చెప్పినట్టు ఎడ్యుకేట్ కావాలి, సిస్టమ్ ని నేర్చుకోవాలి. ఓకేనా, బిజినెస్ ప్లాన్ తెలవాలి, ఇన్కమ్ ప్లాన్ తెలవాలి, ఎల్ఓపిస్ అంటే ఏంటో తెలవాలి, ఎన్ని లెవెల్స్ అచీవ్మెంట్ అవుతాయి నువ్వు నీకు 1 lakh వస్తుంది తెలవాలి, టీం ఏ విధంగా మేనేజ్మెంట్ ఏ విధంగా ఓకేనా మోటివేట్ చేయాలి, టీం ఏ విధంగా నడిపియాలి, ఏ విధంగా లీడ్ చేయాలో తెలవాలి, పీపుల్ స్కిల్స్ పెరగాలి. ఓకేనా, ఇవన్నీ కూడా చాలా ఎడ్యుకేషన్ లో చాలా ఉంటాయి. టీమ్ బిల్డింగ్ స్కిల్స్ అని, ఓకేనా, లీడర్షిప్ స్కిల్స్ అని, ఆబ్జెక్షన్స్ వస్తాయి, నెగిటివ్స్ వస్తాయి. ఆ నెగిటివ్స్ ని ఆబ్జెక్షన్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. ప్రాస్పెక్టింగ్ ఏ విధంగా హోమ్ మీటింగ్స్ చేయాలి, ఓకేనా, టీమ్ ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, ఇవన్నీ స్కిల్స్. అవన్నీ కూడా ఏ విధంగా నెగోషియేషన్ చేయాలి, ఏ విధంగా క్లోజింగ్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఎడ్యుకేషన్. నువ్వు బయట ఉన్నటువంటి నాలెడ్జ్ ఓకేనా ఇక్కడ పెడతా అంటే సక్సెస్ రాదు. నేను తోపును సార్, నేను ఆల్రెడీ బిజినెస్ చేసిన, రియల్ ఎస్టేట్ చేసిన, నేను ఆల్రెడీ టీచర్ని, నేను ఆల్రెడీ అంటే పోలీస్ని, ఇవన్నీ ఉంటాయి బయట. నువ్వు బయట ఎంత తోపోవచ్చు, కానీ అది ఇక్కడ పనిచేయదు. ఆ ఫార్ములా ఇక్కడ పనిచేయదు, ఆ సిస్టమ్ ఇక్కడ పనిచేయదు. సో ఇక్కడ ఈ సిస్టమ్ నేర్చుకుంటేనే, ఎడ్యుకేట్ చేసుకుంటేనే ఇక్కడ నువ్వు అనుకున్నటువంటి ప్రొఫెషనల్ డ్రీమ్, పర్సనల్ డ్రీమ్ అచీవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫైనాన్షియల్ డ్రీమ్ ఉండాలి సార్. ఫైనాన్షియల్ డ్రీమ్ అంటే మనకంటూ ఒక గోల్ ఉంటుంది. ఎస్, నాకు ఒక 2 lakhs సంపాదించాలి, 3 lakhs సంపాదించాలి, 4 lakhs సంపాదించాలి, 5 lakhs సంపాదించాలి, ఒక 1 year 1 lakh సంపాదించాలి అంటే ఇది నీకు ఒక ఫైనాన్షియల్ డ్రీమ్ అనేది ఉండకపోతే ఇక్కడ సక్సెస్ కాలేవు. అందుకే మనకు సక్సెస్ అవ్వడానికి మనలో మనకి ఒక డ్రీమ్ అడాప్ట్ చేసి పడేసారు. 1 year 1 lakh అనేటటువంటి మనకు తెలియకుంటే నీకు ఒకటి ఓకేనా ఒక డ్రీమ్ అనేది మనలో అలవాటు చేసి ఓకేనా. ఇక్కడ కూడా అదే అనమాట, నీకంటూ ఒక డ్రీమ్ ఉంటేనే, ఫైనాన్షియల్ డ్రీమ్ ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నువ్వు డ్రీమ్ ఒక డ్రీమ్ పెట్టుకో, నీకు ఏం కావాలో ఒక డ్రీమ్ పెట్టుకో. ఒక 1 year 1 lakh, 2 lakh, 3 lakh ఎప్పటి వరకు నువ్వు సాధించాలి అని చెప్పేసి ఒకనా ఫైనాన్షియల్ డ్రీమ్ అనేది ఒకనా కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు ఇవన్నీ కూడా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ అండ్ గోల్. మీ గోల్ ఏంది అడుగుతూ ఉంటారు చాలా మంది. ఓకేనా, డ్రీమ్ అండ్ గోల్ అనేది ఒకటి కాదు. ఓకేనా, నీ డ్రీమ్ నుంచి గోల్ పుడుతుంది. ఓకేనా, ఏంది సార్ మన డ్రీమ్ కు గోల్ కు తేడిందంటే నీకేదైతే బర్నింగ్ డిజైర్ ఉండాలి సార్, బర్నింగ్ డ్రీమ్ ఉండాలి. ఆ బర్నింగ్ డ్రీమ్ ఎలా చెప్పినాం కదా, ఇవన్నీ కూడా అవి ఏంటివి, ప్రొఫెషనల్ డ్రీమ్ అవ్వచ్చు, దాంతోపాటు నీ యొక్క ఫైనాన్షియల్ డ్రీమ్ అవ్వచ్చు, నీ యొక్క పర్సనల్ డ్రీమ్ అవ్వచ్చు. ఇవన్నీ డ్రీమ్స్ అంటే ఈ డ్రీమ్స్ కి ఓకేనా కంపల్సరీగా ఒక డేట్ ఉండాలి, ఎప్పటి వరకు సాధిస్తావు అని చెప్పేసి. ఓకేనా, ఒక 1 year వరకు ఓకేనా, లేదంటే ఒక 6 months వరకు, 2 years వరకు, 3 years వరకు, ఎప్పటి వరకు అనేది నీకంటూ ఒక డేట్ పెట్టుకొని ఆ డ్రీమ్స్ ఓకేనా నువ్వు ఎప్పుడైతే యాడ్ చేస్తావో అప్పుడు అది గోల్ అవుతుంది. చాలా మంది డ్రీమ్ గోల్ ఒకటే అనుకుంటారు, అది కాదు. ఎప్పుడైతే డ్రీమ్ డేట్ యాడ్ అవుతుందో అప్పుడు గోల్ అవుతుంది. ఓకేనా, ఆ గోలే మనం దాని తగ్గట్టు సరైనటువంటి ఒక ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టు వర్క్ చేసుకుంటే అప్పుడు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అందుకే ఇక్కడ చూడండి, చాలా మంది ఎవరైతే బలమైన డ్రీమర్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్. ఇక్కడ చూడండి, మీరు సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఎవరైతే టెస్ట్ మనీలు ఉంటారో వాళ్ళందరికీ బలమైనటువంటి సంకల్పం ఉంటుంది. ఎస్, నా లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, నా కుటుంబం ఒక పేదరికం నుంచి వచ్చిన ఈ స్థాయిని ఒక గొప్ప స్థాయిలో నా కుటుంబాన్ని తీసుకెళ్ళాలి, నా అప్పులు తీర్చుకోవాలి, అప్పుల బాధతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్నో పర్సనల్ డ్రీమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఉంటాయి, ఏదో ఒక డ్రీమ్ బలంగా పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వడం జరుగుతుంది.
డ్రీమ్ లేని వాళ్ళకి ఏమైందంటే గోల్ లేని వాడు గోల గోల్ అన్నట్టు సక్సెస్ కాలేడు ఇక్కడ. అందుకే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మీటింగ్ వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకేనా, ఏడ మీటింగ్ ఉన్నా సరే, ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే, అది ఏ మీటింగ్ అయినా సరే, అది డిఎల్సి మీటింగా, సెమినారా, బూట్ క్యాంపా, ఓకేనా, అది ఏ మీటింగ్ అయినా సరే అక్కడ వెళ్ళి, ఓకేనా, టీం వచ్చినా రాకపోయినా వాళ్ళు అక్కడ మీటింగ్ వెళ్ళి కూర్చుంటారు వాళ్ళు. ఓకేనా, ఇక్కడ సక్సెస్ అవడానికి ఏం చేయాలో అది చేస్తూ వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే ఈరోజు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లీడర్స్, ఓకేనా, డ్రీమ్ ఉన్నది కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి ఈరోజు ఇక జూమ్ సెషన్స్ కూడా వినడం జరుగుతుంది. అంటే మీలో ఒక డ్రీమ్ ఉంది, మీలో ఒక బలమైనటువంటి సంకల్పం ఉంది కాబట్టి ఈరోజు మీరు 5 గంటలకు లేచి, ఓకేనా, ఈరోజు జూమ్ లో ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నారో వచ్చినటువంటి ఏదైనా ఒక చిన్న కంటెంట్ ని నేర్చుకుని ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ డ్రీమ్ లేని వాళ్ళు ఉదయం 7 గంటలకైనా లేవరు వాళ్ళు. ఎన్ని ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మీటింగ్లకు రారు వాళ్ళు. టీం బిల్డ్ చేసుకోరు వాళ్ళు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే సాకులు చెప్తూ ఉంటారు, సాకులు ముందేస్తూ ఉంటారు. ఛాలెంజెస్ ఫేస్ చేయరు వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే నీకు సాకులు అలవాటు అయిపోతాయో సక్సెస్ దూరం అయిపోతుంది సార్. ఎప్పుడైతే కాంప్లైంట్ వీళ్ళకి సాకులు చెప్పే వాళ్ళకి, డ్రీమ్ లేని వాళ్ళకి సాకులు చెప్తూ ఉంటారు, ఛాలెంజెస్ ఫేస్ చేయరు, ఇవన్నీ అన్నమాట. వీళ్ళకి ఎక్కువ కాంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి అన్ని కాంప్లైంట్స్ ఉంటాయి. ఎవరు లేని కాంప్లైంట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఎప్పుడైతే కాంప్లైంట్ చేయడం అలవాటు అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది, ఓకేనా, చచ్చిపోతాయి మన దాంట్లో. ఎప్పుడైతే అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే నువ్వు కాంప్లైంట్స్ మీద ఫోకస్ చేస్తావో నువ్వు సొల్యూషన్ మీద ఫోకస్ చేయవు, ప్రాబ్లమ్ సాల్వ్ మీద ఫోకస్ చేయవు. ఆ స్కిల్స్ అనేది చనిపోతాయి, స్కిల్స్ అనేది ఉండవు అనమాట. ఓకేనా, ఎవరైతే ఈ కాంప్లైంట్స్ కాకుండా ఎవరైతే డ్రీమ్ మీద ఫోకస్ చేసి ముందుకెళ్తారో వాళ్ళకి ఎటువంటి కాంప్లైంట్స్ ఉండవు, ఎటువంటి సాకులు ఉండవు. వాళ్ళు ఈజీగా ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక్కడ చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే ఒక సంవత్సరంలో అన్ని అయిపోతాయి. ఒక సంవత్సరం జస్ట్ జాయిన్ అయినా కదా, ఒక సంవత్సరం అన్ని అయిపోతాయి. ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి, కారు వచ్చేస్తుంది. మరి బయట చేసినప్పుడు బయట లేని 1,00,000 రూపాయలు ఇక్కడ ఏ విధంగా సాధిస్తావు? ఇక్కడ ఒక సంవత్సరం గడిచిపోతుంది, 2 సంవత్సరాలు గడిచిపోతాయి, 3 సంవత్సరాలు గడిచిపోతాయి, ఇన్కమ్ మాత్రం రాదు ఇక్కడ చాలా మందికి. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనం జాయిన్ అయినప్పటి నుంచి 6 నెలల వరకు ఎల్లకి లెర్నింగ్ నేర్చుకోవాలి, బిజినెస్ నేర్చుకోవాలి. ఒక 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు స్టెబిలిటీ పీరియడ్, అంటే 6 నెలల వరకు లెర్నింగ్ పీరియడ్ అయితే 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు స్టెబిలిటీ పీరియడ్ అనమాట. నీ లైఫ్ని ఇక్కడ స్టెబిలైజ్ చేయడానికి 3 సంవత్సరాలు పడుతుంది ఇక్కడ. ఈ యొక్క 3 సంవత్సరాలలో, ఓకేనా, ఇక్కడ చాలా టఫ్ ఉంటుంది. ఇక్కడ లైఫ్ అనేది చాలా టఫ్. నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. ఇక్కడ లైఫ్ అనేది చాలా చాలా టఫ్ ఉంటుంది. ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో ఫెయిల్యూర్లు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఓకేనా, టీం పడిపోతూ ఉంటుంది, టీం మళ్ళీ మనం నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఈ లైఫ్ ఇది చాలా టఫ్. అందుకే సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్తారు, లైఫ్ ఈస్ ఆల్వేస్ టఫ్ అంటాడు ఆయన. ఇక్కడ కూడా 3 ఇయర్స్ వరకు ఎవరైతే ఈ టఫ్ పీరియడ్ ని ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళు మిగతా 3 తరాల జీవితాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఇక్కడ 95%కి ఇక్కడ ఈ పీరియడ్ ని ఫేస్ చేయడానికి, ఓకేనా, వాళ్ళకి ఇష్టం ఉండదు, ఫేస్ చేయలేరు, ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేయలేరు, ఈ యొక్క నెగిటివ్ ని ఫేస్ చేయలేరు, ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయలేరు. అందుకే వాళ్ళు అక్కడనే ఆగిపోతా ఉన్నారు. కానీ ఈ యొక్క 3 ఇయర్స్ ఎవరైతే ఇక్కడ చూడండి, ఇక్కడ సక్సెస్ అయినటువంటి ప్రతి లీడర్ కూడా, ఓకేనా, టాప్ లీడర్స్ అందరు కూడా 3 ఇయర్స్ పైన 2 ఇయర్స్ పైన, ఓకేనా, వీళ్ళంతా ఈ టఫ్ లైఫ్ ని వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళే. ఓకేనా, ఇక్కడ చాలా మంది మనకు సక్సెస్ కావాలి అన్నా, చెక్ రావాలి అన్నా, ఓకేనా, ఇక్కడ 1 year 1 lakh, 1 year 1 lakh, 1 year 1 lakh అంటాం. ఈ 1 year 1 lakh అంటే ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ పెద్ద చెక్ రావాలంటే ఏం కావాలి? ఓకేనా,
నీకు పెద్ద పీవీలు రావాలి, ఎక్కువ పీవీలు రావాలి. నీకు ఎన్ని పీవీలు వస్తూ ఉంటే, నీకు ₹1,00,000 కావాలి, ₹1,00,000 వచ్చేటటువంటి చెక్ రావాలంటే నీకు దాని తగ్గట్టు పీవీస్ రావాలి. నీకు 100 పీవీలకు ₹1,00,000 వస్తాయా? ₹100 ఎన్ని వస్తాయి? 100 పీవీలకు ఎన్ని వస్తాయి? ₹90 వస్తాయి. మరి ₹1,00,000 రావాలంటే ఎన్ని పీవీలు కావాలి? అంటే నీకు పెద్ద చెక్ రావాలి అంటే బిగ్ పీవీస్ ఉండాలి, ఎక్కువ పీవీలు ఉండాలి. ఓకేనా? ఈ ఎక్కువ పీవీలు రావాలి అంటే ఏం కావాలి మరి? ఏ విధంగా వస్తాయి ఎక్కువ పీవీలు? వాటర్ ప్యూరిఫైర్ వాళ్ళు వస్తాయా? ఒకసారి అన్నాడు, ఇది అవార్డ్ ఫంక్షన్ లో హైయెస్ట్ మనకి లెవెల్ ఏంటి సార్? డిఎస్సిడీలు అందరిని పిలిచినప్పుడు వచ్చిండు, స్టేజ్ పైకి వచ్చిండు. సో అందరూ కూడా స్టేజ్ పైన టాప్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ అందరిది కూడా 6 years 7 years జర్నీ. అక్కడ అందరు కూడా చెక్కులు కూడా 5 lakhs 6 lakhs 7 lakhs ఉన్నాయి. కానీ ఒకసారి వచ్చి మాట్లాడండు. ఆయన ఏమంటుంటే డిఎస్సిడి కావాలంటే ఎన్నేళ్ళు పట్టాలి అంటున్నాను. ఎన్నేళ్ళు పడతాయి అని ఒక సమాధానం చెప్పాలి, ఎందుకంటే చాలా ఎక్కువ పడుతుంది. స్టేజ్ మీద ఉండి ఆయన ఏమన్నాడంటే, నేను డిఎస్సిడి అయితానికి నాకు 3 నెలల టైం పట్టింది అన్నాడు. 3 నెలల టైం 3 నెలల టైంలో ఉన్న డిఎస్సిడి అవుతాడు. ఎట్టయిండు అంటే సెల్ఫ్, అంటే ఇష్టం వచ్చినాడు పీలు కొట్టేసుకొని డిఎస్సిడి అయింది. అది కాదు కదా సక్సెస్. నెక్స్ట్ మంత్ ఏమైంది? అన్క్వాలిఫైడ్ బ్రౌన్ రైటర్ అయింది. డిఎస్సిడి నుంచి అన్క్వాలిఫైడ్ బ్రౌన్ రైటర్ అయింది. అది పీవీస్ అనేది ఎక్కడి నుంచి రావాలి సార్ అంటే, నీకు పెద్ద టీం క్రియేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఎక్కువ టీం ఉండాలి. సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్పినటువంటి నీకు ఎక్కువ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఎన్ అన్నాడు. ఎన్ అంటే నెట్వర్క్. నీకు ఎంత నెట్వర్క్ పెరుగుతూ ఉంటే, ఓకేనా, నీ నెట్వర్క్ ఎంత ఉంటే నువ్వు అంత సక్సెస్ వస్తుంది. ఇక్కడ నెట్వర్క్ లేక మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఉన్నటువంటి చిన్న టీంతో పెద్ద ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎలా సాధ్యమవుతుంది? ఓకేనా, నీ కింద నెట్వర్క్ పెరుగుతూ ఉంటే నీకు లెవెల్స్ పెరుగుతూ ఉంటే ఇన్కమ్ వస్తుంటుంది, పీవీస్ వస్తుంటాయి. అంటే పెద్ద టీం వస్తూ ఉంటే పీవీస్ పెరుగుతుంటే చెక్ వస్తుంటుంది. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే, టీంని పెంచుకోకుండా పెద్ద ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. రాంగ్ అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, బిగ్ టీం, పెద్ద టీం క్రియేట్ చేసుకోండి. అది కూడా లీడర్స్ ని క్రియేట్ చేసుకోండి, కస్టమర్స్ ని కాదు, లీడర్స్ ని, ఎఫిషియెంట్ లీడర్స్ ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అంటే మరి పెద్ద టీం ఏడంగా వస్తుంది అంటే, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలి. మనం ఎక్కువ యాక్టివిటీస్ చేస్తేనే మనకు పెద్ద టీం వస్తుంది. మరి లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటి సార్ అంటే, ఎక్కడి నుంచి టీం వస్తుంది? హోమ్ మీటింగ్స్. నువ్వు ఎన్ని హోమ్ మీటింగ్ చేస్తే, హార్ట్ ఆఫ్ ద బిజినెస్ హోమ్ మీటింగ్. ఓకేనా? నువ్వు ఎంత హోమ్ మీటింగ్ చేస్తే నీకు అంత టీం వస్తుంది. మనలో ఏం చేస్తారంటే, ఐడియేషన్ లో కూర్చుంటారు, టీం వేయడం వస్తుంది. ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు, కాల్ సెంటర్, టీం వేయడం వస్తుంది. హోమ్ మీటింగ్స్ ద్వారానే నీకు టీం వస్తుంది. ఈ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా హోమ్ మీటింగ్ చేయాలి, డిఎల్సీ మీటింగ్ తీసుకెళ్ళాలి, ప్రొడక్ట్ ఇప్పియాలి, సెమినార్ తీసుకెళ్ళాలి, జూమ్ మీటింగ్ ఇప్పియాలి. ఓకేనా? డిఫరెంట్ పెద్ద మీటింగ్లకి అటెండ్ చేయాలి. ఓకేనా? అప్పుడు సిస్టమ్ అర్థం చేసుకుంటారు. ఇవన్నీ యాక్టివిటీస్ అనమాట. ఈ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తేనే లాట్ ఆఫ్ లీడర్స్ క్రియేట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, లాట్ ఆఫ్ పీపుల్ క్రియేట్ అవుతారు, లాట్ ఆఫ్ లీడర్స్ క్రియేట్ అవుతారు. ఓకేనా? ఎప్పుడైతే లాట్ ఆఫ్ లీడర్స్ క్రియేట్ అవుతుందో అప్పుడు నువ్వు అనుకున్నటువంటి, ఓకేనా, సక్సెస్ అనేది వస్తుంది, చెక్ అనేది వస్తుంది. ఎప్పుడైతే లాట్ ఆఫ్ లీడర్స్ క్రియేట్ అయ్యారో అప్పుడు నీ టీంలో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఎప్పుడైతే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయో అప్పుడు పెద్ద టీం నీకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పెద్ద టీం క్రియేట్ అవుతుందో అప్పుడు నీకు ఎక్కువ పీవీలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ పీవీలు వస్తాయో అప్పుడు ఎక్కువ చెక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది మనం చేయాల్సింది. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మనకు సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, కాకపోతే కొంచెం, ఓకేనా, కొంచెం సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంది, కాకపోతే టైం కూడా ఆల్మోస్ట్ 5:50 అవుతుంది. సో నెక్స్ట్ మీటింగ్లో నేను ఇంకా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పటివరకు సిస్టమ్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సిస్టమ్ ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ని ఫాలో అవుతూనే, ఓకేనా, కంపల్సరీగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సిస్టంలో ఉంటేనే సక్సెస్ అవుతారు. సిస్టమ్ ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతారు. సిస్టమ్
ఒబే చేయకుండా అవుట్ ఆఫ్ సిస్టంలో ఉన్నట్లయితే ఓకేనా, ఎవరు కూడా సక్సెస్ కావడానికి అవకాశం లేదు. ఆ విధంగా సక్సెస్ అయినటువంటి ఎవరు కూడా మనం చూసిన దాఖలు. సో మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి అంటే సిస్టంలో ఉండండి. సిస్టమ్ ప్రకారం అందరూ కూడా సక్సెస్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.